నమస్తే, వెల్కమ్ టు ద ప్రైమ్ డిబేట్. నేను సునీల్. ఏపీలో రాజకీయ ముఖ చిత్రం ప్రజలు తలుచుకుంటే ఏ రకంగా మార్చేయగలరు అనేది చూపకనే చూపించారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీలు తారుమారైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దీని అంతటికీ హోల్ అండ్ సోల్గా కారణం ఎవరు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. అదే విషయాన్ని ఇప్పుడు రాష్ట్రం దాటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాష్ట్రం దాటి దేశం యావత్తు కూడా ఆ వ్యక్తినే హోల్ అండ్ సోల్గా క్రెడిట్ మొత్తం కూడా ఆ వ్యక్తికి ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అతను ఒక వ్యక్తి కాదు, శక్తి అంటూ. పవన్ ఒక సామాన్య వ్యక్తి కాదు, పవన్ ఒక పవర్ స్టార్ కాదు, పవన్ ఒక తుఫాన్ అంటూ ప్రధానమంత్రి మోదీయే చెప్పినటువంటి విషయాన్ని మనం ఒకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. సో ఇదే విషయాన్ని గురించి వాట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఏంటి అనేది రెఫరెండంగా చూపించారు. 2024 ఎన్నికల రిజల్ట్స్ని 100% స్ట్రైక్ రేట్తో దూసుకుపోయినటువంటి పవన్ కళ్యాణే కూటమి ఏర్పడడానికి కారణం, కూటమి ఈరోజు అధికారం చేజిక్కించుకోవడానికి కారణం. ఈరోజు అదే కూటమి సపోర్ట్తో మోదీ కూడా సెంట్రల్లో మరొకసారి మూడవసారి 1962 తర్వాత మూడవసారి ఒక ప్రభుత్వం మరలా ప్రమాణ స్వీకారం చేస్తుంది అంటే దానికి కారణం కూటమి కట్టడానికి కారణం పవన్ కళ్యాణ్. అదే ఈరోజు మోదీ కూడా ప్రసంగించినటువంటి విషయం తెలిసిందే మనందరికీ. సో దీని గురించే ఈరోజు డిబేట్ చేద్దాం. ఈరోజు డిబేట్లో మనతో పాటు పాల్గొనడానికి రజనీ గారు ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు మనకి అందుబాటులోకి వచ్చారు, నాయకురాలు. అలాగే తాడిశెట్టి మురళీ గారు మనకి టీడీపీ నాయకులు అందుబాటులోకి వచ్చారు. అండ్ బీజేపీ పార్టీ నుంచి పూడి తిరుపతిరావు గారు మనకి అందుబాటులోకి వచ్చారు, వెల్కమ్ అండి. అండ్ పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ మనకి బండారు రామ్మోహన్ రావు గారు మనకి అందుబాటులోకి వచ్చారు. నలుగురికి స్వాగతం. సో మీ నలుగురిని మీ యొక్క విషయాన్ని తీసుకుని మీ యొక్క ఏవైతే అనుకుంటున్నారు ఈ విషయాన్ని ఎలా చూస్తారు అనేది తెలుసుకునే ముందు పొలిటికల్ అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు మీ దగ్గరికి వస్తాను. వచ్చే ముందు అసలు బాబు గారు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో కూటమి ఏర్పడడానికి కారణం ఎవరు, కూటమి కట్టడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. చూస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు, ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని గాని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. రైట్. సో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కూటమికి బీజం వేశారు పవన్ కళ్యాణ్. ఆయనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని సాక్షాత్తు టీడీపీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ఈరోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మోదీ ఏమన్నారు పవన్ కళ్యాణ్ గురించి, తెలుగు ప్రజలంతా సగర్వంగా తలెత్తుకునే విధంగా పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. ये पवन नहीं, आंधी है. అది పవన్ కళ్యాణ్ తుఫాన్, పవనం కాదు పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ అని ఎంత చమత్కరిస్తూ ఉన్న విషయాన్ని ప్రజలందరికీ సభ్యులందరికీ చెప్పినటువంటి విషయాన్ని అందరూ కూడా హర్షాతిరేకాలతో హర్షధ్వానాలతో కరతాల ధ్వనులతో అభినందించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అనేది నిరూపించారు. జన సైనికులందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సరే, కమింగ్ టు దిస్, ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారు ముందు మీ దగ్గరికి వస్తాను. బీయింగ్ అన్ అనలిస్ట్ ఈ విషయాన్ని ఎలా చూస్తారు? కూటమికి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు అందరూ కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆయన విజన్ని ఆయన తీసుకున్నటువంటి ఆ స్టెప్ని, ఆ డేర్ స్టెప్, అది నిజంగా డేరింగ్ స్టెప్ అని అనాలి. అప్పుడు ఎటువంటి ఆశ పోకుండా, ఎటువంటి డిమాండ్స్ పెట్టకుండా బేషరతుగా కూటమి కడుతున్నాము, కూటమితో ముందుకెళ్తున్నామని ఆ రోజు చెప్పారు. ఆ రోజు పరిస్థితి ఎట్లా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది కూడా ఆయన ఆలోచించాల. కేవలం డెమోక్రసీని కాపాడాలంటూ కూడా ఆయన ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే వ్యూహం నాకు వదిలేయండి అని ప్రజలకు ఆయన చెప్పారు ముందే. ఆ మాటల్నే ప్రజలు విశ్వసించారనే చెప్పాలి. ఎందుకంటే అంత ఇదిగా సపోర్ట్ ఇచ్చారు ఏ నాయకులైనా సరే. అది టీడీపీ పార్టీ నుంచి పోటీ చేశారా, లేదు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేశారా, లేదు జనసేన పార్టీ నుంచి పోటీ చేశారా, 3 గుర్తులుగా పోటీ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరూ కూడా సపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈరోజు మోదీ మాట్లాడిన మాట వాస్తవమా కాదా? తుఫాన్ సునీల్ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకు నేను ఒక తెలుగువాడిగా చాలా గర్విస్తున్నాను.
రోమాలు నిక్కబొడిచే సందర్భం ఇది. వాళ్ళకి చెప్పాలంటే లేచి నిలబడి స్టాండింగ్ ఓకేషన్ ఇవ్వాల్సిన సందర్భం ఇది. ఇంకా ఉందండి అసెంబ్లీలో అను నేను అనేది ఉంటుంది చూడండి, అప్పుడు నిజంగానే స్టాండింగ్ ఓవేషన్ చూస్తామేమో. యా ప్లీజ్. ఎందుకంటే మనకు ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవ నినాదంతో వచ్చిన పరిస్థితి నాకు గుర్తొస్తుంది. నేను అప్పుడు యువకుడిని. కానీ ఖచ్చితంగా ఇవాళ ఏంటంటే ప్రధానమంత్రి నోట, బాబు గారి నోట మొదలొచ్చింది, ప్రధానమంత్రి నోట ఈ మాట రావడం అయితే మనందరికీ, తెలుగు వారందరికీ గర్వకారణం. పార్టీలకు అతీతంగా మనం భావించాలి. రెండోది, స్నేహితులు అంటే ఎప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రమే స్నేహితుడు. సుఖానికి అందరూ వస్తారు. కష్టకాలంలో ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళు నిజమైన స్నేహితులు అనడానికి మంచి ఉదాహరణ మనకు చంద్రబాబు నాయుడు గారి పట్ల పవన్ కళ్యాణ్ చేసిన పని. మనకు సుమతి శతకంలో పద్యం ఉంది, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 వచ్చు కదరా సుమతి అని. చెరువు నిండినప్పుడు అందరూ వస్తారు, ఎండినప్పుడు రావాల్సిన వాళ్ళు రావాలి. ఇంకానే చంద్రబాబు నాయుడు గారు 57 రోజులు జైల్లో ఉన్నప్పుడు నిజంగా ఎవరిని ఆలోచించలేదు. మనం గజేంద్ర మోక్షంలో మనం అనుకుంటాము విష్ణుమూర్తి కిందికి వచ్చినట్టు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే భావోద్వేగం అనలేదు, ఆలోచించి అంటున్నాను. ఎందుకంటే నిజంగానే ఆయన జైల్లో ఉన్నప్పుడు కలిసి బయటకు రాగానే ఇటు పక్క బాలకృష్ణ, అటు పక్క నాకు ఆ సీన్ ఇంకా కళ ముందు మెదులుతుంది. ఎవరిని అడగలే, తన కార్యకర్తలను అడగలే, వాళ్ళు ఇవ్వమని మద్దతు ఇవ్వమని కూడా అప్పటికి అడిగింది కాదు. వాళ్ళకి అప్పటికి జనసేన బీజేపీ పొత్తుంది, వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు, ఎన్డీఏలో ఉన్నారు. కానీ ఎవ్వరు అడగకుండానే నేను బేషరతుగా మద్దతు చేస్తున్నాను అని అన్నారు. అంతకుముందు ఇన్ని సన్నాయి నొక్కులు నొక్కినా గతంలో మనకు చంద్రబాబు నాయుడు గారి పట్ల కూడా వారు ఒక మాట కొంచెం ఆవేశానికి వచ్చే మాట అన్నారు. ఏమనంటే పెద్ద పార్టీలు కూడా తగ్గాలి, లేకపోతే కష్టం కదా అని ఒక మాట అన్నారు బాధతోనే. అట్లా నిజంగానే బీజేపీ పెద్దలు నొప్పించడం, ఆ తర్వాత ఏదైతే మనకు జైలు నుంచి బయటకు రాగానే రాజమండ్రిలో ఎప్పుడైతే ఆయన మాట అన్నారో ఆ తర్వాత దానికి సవరింపులు అంటే కారిడార్ తో సంప్రదించుకున్నారు, బీజేపీ పెద్దలను సంప్రదించారు. ఇటు పక్క పాజిటివ్ ఎట్లా మద్దతు ఇస్తాడు తీసుకోకుండా ఉండదు కదా, ఇటు పక్క తెలుగుదేశం నుంచి మంచి మద్దతు వచ్చింది. కానీ ఒక మాట ఆయన అన్న ప్రకారం చూసుకుని, పవన్ కళ్యాణ్ గారు అన్న ప్రకారం చూసుకుంటే నేను బీజేపీ పెద్దలతో తిట్లు తిన్నాను అన్నాడు. నేను అదే అందాం అనుకుంటున్నా. చాలా చివాట్లు పడాల్సి వచ్చిన పరిస్థితి ఉంది, చాలా మాటలు పడ్డాను కూటమిని కలపడానికి. అసలు వాళ్ళతో పొత్తేంది అని ఆ మాట వింటే కూడా, అందుకని వాళ్ళ ప్రధానమంత్రి మోడీ దాన్ని వాళ్ళు డిక్లేర్ చేసింది, బట్టబయలు చేసింది. అంటే నన్ను అంటే ఎంత ఒత్తిడి తీసుకొస్తే తప్ప వాళ్ళు కలవలేదు. కలిసిన తర్వాత ఫలితాలు వచ్చినాయి కనుక వాళ్ళందరూ అంటున్నారు, ఫలితాలు వచ్చినాయి కనుక పవన్ కళ్యాణ్ హీరో అంటున్నాను. నేనైతే ఫస్ట్ మధ్య వాళ్ళందరూ ఎవరికి మధ్య మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నది మొత్తం ఈ ఎన్నికల మొత్తం. కనుక ఇప్పుడు కూడా శ్రీశ్రీ గారి కొటేషన్ గుర్తొస్తుంది. అంటే నేను నింగికే గురితే నిబిడాశ్చర్యంతో మీరే కింద పడితే ఇంత అధ్వానంగా చూస్తున్నాం కదా, నూతిల పడ్డోడి మీద 100 రాళ్ళు వేస్తారు. పైన ఉన్నాడు కనుక పవన్ కళ్యాణ్ నెత్తుకుంటున్నారు. నిజంగానే కొంచెం ఏమాత్రం అవకతవక జరిగినా ఇవాళ పవన్ కళ్యాణ్ అనని మాటలు అనేవాడు వీళ్ళే అంటున్నారు. ఒకటేమో ఆయన 3 రకాలుగా ఎదుర్కొన్నాడు. ఒకటి సంస్థాగత నిర్మాణం, 10 ఏళ్ళు అయింది పార్టీ, దశాబ్ది ఉత్సవాలు పోయిన సంవత్సరం 23లో చేసుకున్నారు, మంగళగిరిలో వాళ్ళ ఆఫీసులో చేసుకున్నారు. అప్పటికి నిజంగా చెప్పాను పవన్ కళ్యాణ్ ఒక్కడు. అంటే ఏ రకంగా చూసినా సంస్థాగత నిర్మాణం చూసుకుంటే ఇప్పటికీ తెలుగుదేశం ఉన్న సంస్థాగత నిర్మాణం ఏ పార్టీకి లేదంటున్నారు, బీజేపీ దేశవ్యాప్తంగా ఉంటుంది. అట్లా చూసుకుంటే మీరు సంస్థాగత నిర్మాణం పెద్దగా లేకుండా 10 ఏళ్ల తర్వాత క్యాండిడేట్స్ వెతుక్కునే పరిస్థితి వచ్చినా కూడా ఎక్కడ తగ్గాలో తెలిసింది, ఎక్కడ హెచ్చాలో తెలిసి, ఎక్కడైతే సీట్ల కోసం కూడా బీజేపీ పొత్తు కుదిరేదాకా మరి చాలా మంది అన్నారు 50 తీసుకోవాలి, 60 తీసుకోవాలి, కులాన్ని గెలిచారు. రామ్మోహన్ గారు మళ్ళీ వస్తాను, మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ వస్తాను.